జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులు, తెలంగాణ ప్రజలు, మరీ ముఖ్యంగా పాలమూరు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రెండు 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా మాజీ టీడీపీ నాయకురాలు, మాజీ సమాజ్వాదీ పార్టీ శాసనసభ్యురాలు, మాజీ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యురాలు, శాసనసభ్యురాలు, మంత్రి గారు, ప్రస్తుత భారతీయ జనతా పార్టీ నాయకురాలు డీకే అరుణ గారు 2019 లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి 15 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేసిందనే విషయాన్ని నేను ప్రస్తావించడం జరిగింది. దానిపైన స్పందిస్తూ అరుణమ్మ గారు, నేను జిల్లాలో ఎక్కడైనా ఏ రామాలయమైనా మీరు సమయము, తేదీ, స్థలము మీరు నిర్ణయించండి, లేకపోతే నేనైనా నిర్ణయిస్తాను, రాముని వారి సాక్షిగా ప్రమాణం చేద్దామని అరుణమ్మ గారు స్పందిస్తే, నేను చాలా స్పష్టంగా వారితో మాట్లాడే ప్రయత్నం చేసినాను. వారికి ఫోన్ చేయడం జరిగింది. వారికి అనుకూలమైనటువంటి డేట్, అనుకూలమైనటువంటి స్థలం, అనుకూలమైనటువంటి సమయం ప్రకారం నేను వద్దామని ఆశించాను. కానీ వారితో మాట్లాడే అవకాశం కలగలేదు. 28వ తారీఖు నాడంటే ఇవాళ ఆదివారం 11 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి నేను వస్తాను, మీరు కూడా రండి అని పాత్రికేయుల సమావేశంలో పాత్రికేయ ముఖంగా నేను కోరడం జరిగింది. నేను చెప్పినట్టుగా గౌరవ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, నారాయణపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, గౌరవ శాసనసభ్యులు వాకేటి శ్రీహరి ముదిరాజ్ గారు, ఇతర మిత్రులు, భక్తులతో నేను ఇక్కడున్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయానికి 11 గంటలకు నేను చేరుకోవడం జరిగింది. అరుణమ్మ గారి కోసం వెయిట్ చేయడం జరిగింది. పాత్రికేయ మిత్రుల ద్వారా వారు రావట్లేదనే విషయం తెలిసి ఇక్కడ రాముల వారికి పూజలు చేసి ఇక్కడ మీ అందరి సమక్షంలో మాట్లాడడం జరుగుతుంది. మహబూబ్ నగర్లో ఇక్కడ ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం సాక్షిగా ఇక్కడ కొలువైనటువంటి రామునిపై ప్రమాణం చేస్తూ నేను మొన్న చెప్పినట్టు విషయం మళ్ళీ కూడా చెప్తున్నాను, ఎన్నిసార్లైనా చెప్తాను. ఎందుకంటే నిజమే, నిజం ఎప్పటికీ కూడా నిజమే ఉంటుంది. నిజానికి, ధర్మానికి నిదర్శనం రాముల వారి సమక్షంలో ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి ప్రమాణం చేసి చెప్తున్నాను. 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో
డీకే అరుణ గారు 15 కోట్ల రూపాయలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తానని ఆనాడు సమావేశంలో చెప్పడం జరిగింది. ఇవాళ పాలమూరు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చాలా స్పష్టంగా నిజం ఎటువైపు ఉంది, నిజాయితీ ఎటువైపు ఉంది, ధర్మం ఎటువైపు ఉంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నది. ఆవిడ చెప్పినారు, ఎప్పుడైనా వస్తా, ఎక్కడికైనా వస్తా, నన్ను డేట్ చెప్పమన్నారు, స్థలం నన్ను చెప్పమన్నారు, నేను ఇక్కడికి రావడం జరిగింది. నిజాయితీగా రాముని వారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అరుణమ్మ గారు 15 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేసింది. వారు రాలేదంటే ఎందుకు రాలేదనేది ఇవాళ పాలమూరు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా ఎక్కువగా మాట్లాడకుండా నేను ఇక్కడ ఉన్నటువంటి రాముల వారిని వేడుకుంటున్నాను. మాకందరికీ, రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ విలువైన రాజకీయాలు చేసే శక్తి మాకందరికీ ఇవ్వాలని, అందరం కూడా విలువలతో కూడినటువంటి రాజకీయాలు, ఏమాత్రం అవినీతికి పాల్పడకుండా, ధనాపేక్ష లేకుండా, నీతి నిజాయితీతో రాజకీయాలు చేసే విధంగా మమ్మల్ని అందరినీ రాముల వారు దీవించాలని, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా రాముల వారు ఆ విధంగా సన్మార్గంలో రాముల వారు చూపించినటువంటి రామబాటలో నడిసే విధంగా అందరినీ కూడా ఆశీర్వదించాలని రాముని వారికి వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడుతూ ఎదుగుదల ఓరలేకనే మంచి చంద్రరెడ్డి మొత్తం కూడా ప్లే చేస్తున్నాడు, ఇవన్నీ కూడా అబద్ధాము. తర్వాత దాని అక్కడ ఉంటే కానీ మొత్తం మీటింగ్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొస్తారని చర్చకిస్తామని చెప్తుంది. దాని మీద మీరు 2 అంశాలు మీరు చెప్పడం జరిగింది. ఒకటి, డీకే అరుణ గారు వారి ఎదుగుదలని చూసి నేను ఓర్వలేక అనే మాట చెప్పడం జరిగింది. డీకే అరుణ గారి కన్నా ముందు నేను ఏఐసిసి సభ్యుడిని. నేను 2006 సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా నేనున్నాను. డీకే అరుణ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యురాలుగా 2014 తర్వాత, నా తర్వాత దాదాపు ఎన్ని సంవత్సరాలు అన్నట్టు 8 సంవత్సరాల తర్వాత డీకే అరుణ గారికి కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత పదవి డీకే అరుణ గారికి ఉన్నది ఏంటంటే పిసిసి వైస్ ప్రెసిడెంట్. వారు పిసిసి ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఉన్నాను. ఓకే, ఇవాళ వారికన్నా పార్టీలో, వారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు వారికన్నా నేను ఉన్నత స్థాయిలో ఉన్నాను. నాకన్నా ఎప్పుడు కూడా డీకే అరుణ గారు నాకన్నా పెద్ద స్థాయిలో ఎప్పుడు కూడా, నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా లేరు. వారు పిసిసి ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నాను. వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. వారు ఎమ్మెల్యేగా, ఎంపీగా పరాజయం పాలైనప్పుడు నేను పరాజయం అవ్వడం జరిగింది. సో ఎప్పుడు కూడా వారు, అంటే ఆ మాట ఎవరు చెప్పాలి, నాకన్నా ఉన్నత పదవిలో ఉన్నటువంటి వాళ్ళు నా ఎదుగుదలను చూసి ఓరుస్తలేడు అనాలి. నాకన్నా ఉన్నత పదవిలో ఆమె ఎప్పుడు లేదు, నా ఎదుగుదల చూసి ఆమె ఓరుస్తలేదు అనుకుంటా, బహుశా దాన్ని ఉల్టా చెప్పినట్టుంది. రెండవది, మీరు అన్నది ఏంటంటే పీసీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వస్తే నేను వస్తా అన్నారనే మాట చెప్తున్నారు. నిజమే. నేను వచ్చినా, 100 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా, నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చినా కానీ నిజమే. నిజం మారదు. నిజంగా రాముల వారిని నమ్మితే నిజం పేరుతో ఇక్కడికి రావాలి. రాముల వారి కన్నా ఎవరు గొప్ప కాదు. ఆ రోజు పీఈసీలు ఉన్నవారు నేడు ముఖ్యమంత్రి అయినా, భవిష్యత్తులో ప్రధానమంత్రి అయినా, ఎవరైనా కానీ నిజమే. నేను వచ్చినా, 100 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా నిజమే. నిజం కోసం రాముల వారి సమక్షంలో మనం మాట్లాడుకుందాం అనుకున్నాం. ఎవరు నిజమని తేలడానికి రాముల వారి సమక్షంలో ప్రమాణం చేస్తే సరిపోతుంది. ఎవరు వచ్చినారు, ఎవరు రాలేదని అసలు అసంబద్ధము. ఆడలేక మధ్యలో ఓడింది అంటారు. నిజాన్ని ఒప్పుకోలేక, నిజాన్ని ఒప్పుకోలేక, నిజాన్ని ఎదుర్కోలేక, నిజం ముందు ఓడిపోతామనే భయంతో రాముల వారి సమక్షంలో ప్రమాణం చేసే ధైర్యం లేక
ఇవాళ రానటువంటి పరిస్థితి మీరందరూ కూడా గమనించాలి. సాక్షాత్తు బయటపెట్టే అవకాశం ఉందా ఉంచుతుంది? రాముల వారి సమక్షంలో ప్రమాణం చేసిన తర్వాత ఇంతకన్నా ఎక్కువ సాక్ష్యం ఏం అవసరం లేదు అని ధర్మాన్ని ఆచరించేటువంటి 100% హిందూ సాంప్రదాయాన్ని పాటించేటువంటి వ్యక్తిగా నేను భావిస్తాను. రాముని మీద ప్రమాణం కన్నా ఇంకా హిందూ ధర్మంలో ఇంకా ఏం సాక్ష్యం ఉండదు. కోర్టులో కూడా జడ్జి ఏం చెప్తారు? భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పమంటారు. ఎవరైనా కానీ భగవద్గీత మీద ప్రమాణం చేసి ఏది చెప్తే దాన్ని నమ్ముతారు. ఎందుకంటే భగవద్గీత కన్నా రాముని కన్నా మన హిందూ ధర్మంలో ఏది కూడా గొప్పగా ఉండదు. ఇప్పుడు డీకేఆర్ బీజేపీలో ఉన్నారు, మీరు కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఆ అంశం తెర మీదకి వస్తుంది? ఇప్పుడు ఎందుకు తెర మీదకి వస్తుందనే మాట మీరు అడగడం జరిగింది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాము. నేను నిన్న దేవాలయానికి పోయినా, మొన్న దేవాలయానికి పోయినా, ఇవాళ రాముల వారి దేవాలయానికి వచ్చిన, దానికన్నా ముందు పడమటి ఆంజనేయ స్వామి భక్తుడు ఇక్కడ ఉన్నాడు, మక్తల్లో పడమటి ఆంజనేయ స్వామి దేవాలయానికి పోయినా, రోజు దేవాలయానికి పోతున్నా, రేపు దేవాలయానికి పోతా, ఎల్లుండి దేవాలయానికి పోతా. కానీ ఎప్పుడు కూడా నేను దేవాలయానికి పోయిన దాన్ని, భగవంతునికి మొక్కిన దాన్ని నేను రాజకీయం కోసం ఎప్పుడు కూడా ఉపయోగించుకోము కూడా. కానీ వాళ్ళ పరిస్థితులు చూస్తున్నాము. దేవుడిని రాజకీయం కోసం ఉపయోగించుకున్నటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తున్నాము. కాబట్టి నిజంగా దేవుడిని రాజకీయం కోసం ఉపయోగించుకునే వాళ్లకు నిజంగా దేవునిపై ఎంత భక్తి ఉందో ప్రజలందరూ కూడా తెలియాలనే ఆలోచన కూడా ఉండింది. నిజంగా దేవుడిని మొక్కేవాళ్ళు, దేవుడిని ఎవరైతే రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారో వాళ్ళు దేవుని దగ్గరికి రానికే కూడా, దేవుని దగ్గరికి వచ్చి, భగవంతుని దగ్గరికి వచ్చి సత్యం మాట్లాడనికే వెనుకడుగు వేస్తున్నారంటే ఇవాళ అసలు నిజమైన భక్తులు ఎవరు, నిజమైన రామ భక్తులు ఎవరో ప్రజలకు తెలియాలనే ఉద్దేశం కూడా ఉంది. అది డీకే అరుణ గారిని అడగాలి. ఎందుకంటే వారు 15 కోట్లు అడగడం జరిగింది. మరి వారు వ్యక్తిగతంగా అడిగినారా, ఏమడిగినారా అని డీకే అరుణ గారిని అడిగి స్పష్టత తీసుకోండి. మీరు ఎన్నికల్లో డబ్బులు లేకుండా పోటీ చేసే అవకాశం లేనప్పుడు పార్టీలో అంతర్గతంగా ఉండేటువంటి విషయాన్ని బహిర్గతం చేయడం అనేటువంటి సభ అనేటువంటి ఆరోపణ. సిడబ్ల్యూసీలో కీలకమైన పదవి అనుభవిస్తుండేటువంటి మీరు అంతర్గతంగా జరిగినటువంటి పార్టీ అభ్యర్థులకు సంబంధించిన విషయాన్ని బయటపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి దాన్ని నేను వాస్తవానికి ఆ విషయం బయటపెట్టే ముందు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు కూడా బహుశా చాలామంది పాత్రికేయులు ఉన్నారు అక్కడ. ఈ విషయం ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో అంతర్గతంగా జరిగినటువంటి విషయాన్ని వాస్తవానికి నేను బయట పెట్టకూడదు. కానీ అనివార్య పరిస్థితుల్లో ఈరోజు ఉన్నటువంటి క్లిష్టమైనటువంటి ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో బయట పెట్టక తప్పట్లేదు అనే మాట చెప్తూ నేను చెప్పడం జరిగింది. నాకు క్లారిటీ ఉంది చాలా స్పష్టంగా. నా లిమిటేషన్స్ ఏంది, నేను ఏం చెప్పొచ్చు, ఏం చెప్పకూడదని నేను చాలా స్పష్టంగా ముందే ఆ మాట చెప్పి కూడా ఈ విషయాన్ని బయట పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో ఇటువంటి డబ్బుల చర్చ కొనసాగించే సాంప్రదాయం ఉందా? డబ్బుల చర్చ కొనసాగించే సాంప్రదాయం లేదు. కానీ అట్లాంటి సాంప్రదాయం ఉన్నటువంటి వ్యక్తులు ఆ చర్చను తీసుకొచ్చి ఇక దానికి ఏం చేస్తాము? కాంగ్రెస్ పార్టీలో సాంప్రదాయం ఉండదు. కానీ కొంతమంది వ్యక్తులకి కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయం ఏంది, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఏవి అని ఊరికే పూటకొక పార్టీలో ఉండే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఏం తెలుస్తాయి? నేను ఎన్ఎస్యూలో పుట్టిన, కాంగ్రెస్ పార్టీలో పుట్టినా, ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని ఆటంకాలు వచ్చినా నా కార్యకర్తల కోసం అండగా ఉంటా కాబట్టి నాకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు తెలుసు. నేను పుట్టింది కాంగ్రెస్లో, సచ్చేది కాంగ్రెస్లో. కాంగ్రెస్ పార్టీ వల్ల లాభ పొంది, కాంగ్రెస్ పార్టీ వల్ల రాజకీయ భిక్ష పొంది మొదట డీకే అరుణ గారికి మొదట ఎన్నుకోబడ్డటువంటి పదవి జెడ్పీటీసీ పదవి. వాళ్ళ సొంత నియోజకవర్గంలో ఓడిపోతామనే భయం ఉంటే కాంగ్రెస్ పార్టీ దగ్గరకు తీసుకొని పాన్గల్లో జెడ్పీటీసీగా పోటీ చేయించి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎదిగి పదవులు పొంది పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే ఏ కార్యకర్తలైతే తన ఎదుగుదలకు కార్యకర్తలు కష్టపడ్డారో ఆ కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచి
భారతీయ జనతా పార్టీకి డబ్బుల కక్కుర్తి కోసం పోవడం జరిగింది. అట్లాంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఏం తెలుస్తాయి? అట్లాంటి వాళ్ళు ఏ సమావేశంలో అయినా ఏమైనా మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో తెలియదు, పూటకొక పార్టీ మారేవాళ్ళు. రేపు బహుశా ఎంఐఎం వాళ్ళు ఆ పార్టీ మంచిగా ఉందంటే ఎంఐఎం కూడా పోతుంటారు. అట్లాంటి వాళ్ళు ఏ పార్టీ మంచిగా ఉంటే ఆ పార్టీలోకి పోనీకే ప్రయత్నం చేస్తుంటారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.